శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమ స్కంధము, ఉత్తర భాగము. శ్రీకృష్ణుని ఇతర భార్యలు. ద్రోణాచార్యుని చంపగల పుత్రుడు, అర్జునునికి భార్య కాగల పుత్రిక కావాలని పాంచాల రాజైన ద్రుపదుడు యజ్ఞము చేయించగా ఆ యాగాగ్ని నుండి ఒక బాలుడు ఒక బాలిక ఉద్భవించారు. వారే దృష్టద్యుమ్నుడు, కృష్ణ, ద్రౌపది. కానీ పాండవులందరూ లక్క ఇంట్లో కాలిపోయి నశించారని విని చాలా దుఃఖించి ద్రుపదుడు ద్రౌపది స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. అర్జునునితో సమానమైన ధనుర్విద్యా నిపుణుడే కావాలని మత్స్యయంత్ర పరీక్షను పెట్టాడు. సాత్యకి ప్రద్యుమ్నాదులతో కూడి శ్రీకృష్ణుడు ద్రుపదుని ఆహ్వానంపై అక్కడకు వెళ్ళాడు. పాండవులు లక్క ఇంటి జ్వాలలకు ఆహుతి కాలేదని కృష్ణునకు తెలుసు. వారు ఎక్కడున్న ఈ స్వయంవరం విషయం తెలిస్తే రాగలరని ఊహించాడు. బ్రాహ్మణుల వేషంలో వచ్చిన 5 యువకులు పాండవులే అని ఊహించాడు. మత్స్యయంత్రాన్ని అర్జునుడే కొట్టాలనే ఉద్దేశంతో ప్రద్యుమ్నుని, సాత్యకిని ఆ పరీక్షలో పాల్గొనవద్దని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ పరీక్షలో బ్రాహ్మణ వేషంలోనున్న అర్జునుడే నెగ్గాడు. తాను కోరినట్లు నిజంగా అర్జునుడే నెగ్గాడని తెలుసుకున్న ద్రుపదుడు మిక్కిలి సంతసించాడు. బలరామకృష్ణులు మేనత్త అయిన కుంతీమాతను, పాండవ సోదరులను చూడడానికి వారున్న ఇంటికి వెళ్ళారు. అప్పుడే మొట్టమొదటిసారిగా వాళ్ళు కలుసుకోవటం జరిగింది. కృష్ణునకు అర్జునుని యందు బాగా ఇష్టం ఏర్పడింది. పాండవులు పడుతున్న కష్టాలను చూసి కృష్ణుడు వాళ్లకు సహాయపడాలని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు శక్తిమంతుడైన ద్రౌపదినితో బాంధవ్యం ఏర్పడింది కనుక పాండవులు హస్తినాపురం వెళ్ళిపోయి నిర్భయంగా బ్రతకవచ్చునని కృష్ణుడు సూచించాడు. కొంతకాలం తరువాత పాండవులు ఎలా ఉన్నారో చూసి రావాలని సంకల్పించి శ్రీకృష్ణుడు సాత్యకి మొదలైన యాదవులతో ఇంద్రప్రస్థ నగరానికి వెళ్ళాడు. చైతన్యం వచ్చిన ఇంద్రియాలలాగా పాండునందనులు శ్రీకృష్ణుని చూడగానే ఆనందభరితులై ఆలింగనం చేసుకున్నారు. సర్వేశ్వరుని పాదస్పర్శతో వాళ్ళ కష్టాలన్నీ కరిగిపోయాయి. శ్రీకృష్ణుడు ధర్మజునకు, భీమునికి పాదాభివందనాలు చేశాడు. అర్జునుని ఆలింగనం చేసుకున్నాడు. తనకు నమస్కరించిన నకుల సహదేవులను ప్రేమతో దీవించాడు. కొత్త పెండ్లి కూతురైన ద్రౌపది సిగ్గుపడుతూ శ్రీకృష్ణునికి మ్రొక్కింది. సాత్యకి మొదలైన యాదవులను ధర్మజుడు మిక్కిలి గౌరవించి ఆదరించాడు. శ్రీకృష్ణుడు కుంతీదేవి వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అడిగాడు: అత్త, నీకు కుశలమేనా? కొడుకులు, కోడలు నీ హృదయానికి ఆనందం కలిగిస్తుంటే సుఖంగా జీవితం గడిచిపోతున్నది కదా అని పలుకరించగా కుంతీదేవి దుష్ట దుర్యోధనాదుల వలన పడుతున్న కష్టాలు గుర్తుకురాగా కంటతడి పెట్టుకుని గద్గద స్వరంతో ఇలా చెప్పింది: కృష్ణ, నీ ఉండగా ఎవరైనా ఎలాంటి కష్టాలనైనా దాటివేయగలరు. నీవు బంధువులను మర్చిపోకుండా ఆదరిస్తావు. నీవు పంపగా అక్రూరుడు వచ్చి మా యొక్క యోగక్షేమాలను తెలుసుకుని వెళ్ళాడు కదా. నీ అండ వలనే మేము జీవించి ఉన్నాము. మాకు నీవే దిక్కు. ఇదంతా నీ భాగ్యమే కదా కృష్ణ అని చెప్పగా యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: మహానుభావ, సనక సనందాది మహర్షులే నిన్నుగాంచలేరు. అలాంటి మేటి ప్రభు అయిన నీవు మాకు బాంధవుడవు కావటం మా యొక్క పూర్వజన్మల సుకృత ఫలమే కదా అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. పాండవుల అభ్యర్థనను మన్నించి పరమపురుషుడు వాళ్లతో కొన్నాళ్ళు ఉండదలుచుకున్నాడు. ఒకనాడు కృష్ణార్జునులు వేటకై అడవికి వెళ్ళి యమునా నదిలో నీరు త్రాగి ఇసుక తిన్నిపై కూర్చొని ఉండగా అక్కడ సంచరిస్తున్న ఒక దివ్య సుందరి కనిపించింది. ఆమె ఎవరో, ఎందుకు అలాగ సంచరిస్తున్నదో తెలుసుకుని రమ్మన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఆమెను సమీపించి ఆమె వృత్తాంతమేమిటో తెలుపమనగా ఆమె ఇలా చెప్పింది: మహాశయ, నేను సూర్యతనూజనైన కాళిందిని. నేను విష్ణువునే వివాహం చేసుకొనదలుచుకున్నందున నా తండ్రి ఈ నదిలో ఒక భవనం నిర్మించి అందులో ఉంటూ తపస్సు చేసుకోమన్నాడు. ఒకనాడు మహావిష్ణువు యొక్క అవతార పురుషుడైన కృష్ణుడు ఇక్కడికి రాగలడని చెప్పడం చేత నేను శ్రీకృష్ణుడే నాకు భర్త కావాలని తపస్సు చేస్తున్నాను అని చెప్పింది.
ఈ మాటలను అర్జునుడు శ్రీకృష్ణునకు నివేదించగా అతడు సంతోషించి ఆమె తపస్సునకు మెచ్చి ఆమెను స్వీకరించి రథంపై కూర్చుండబెట్టుకుని పాండవ గృహానికి తీసుకుని వెళ్ళాడు. శ్రీకృష్ణుని కోరికపై విశ్వకర్మ పాండవుల గురించి ఇంద్రప్రస్థపురిని నిర్మించాడు. అందులో పాండవులతో సహా శ్రీకృష్ణుడు కొన్నాళ్లున్నాడు. ఒకనాడు అగ్నిదేవుడు కృష్ణార్జునుల వద్దకు వచ్చి తాను తలపెట్టిన ఖాండవవన దహనంలో ఇంద్రుడు అడ్డు పెట్టకుండా సహాయపడండని కోరాడు. ఇంద్రుని ఎదుర్కొనవలసి ఉన్నది కనుక అగ్నిదేవుడు వరుణుని అడిగి 4 శ్వేతాశ్వములతోనున్న రథాన్ని, కవచాన్ని, అక్షయ తూణీరముతో గాంధీవమనే శక్తివంతమైన ధనస్సును అర్జునునకు ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సారథిగా నుండగా అర్జునుడు అగ్నికి సహాయపడి అతనిని తృప్తిపరిచాడు. ఆ మంటలలో కాలిపోకుండా మయుడనే రాక్షసుల శిల్పి తన్ను కాపాడమని అర్జునుని వేడుకున్నాడు. అర్జునుడు మయుని మంటల నుండి రక్షించగా మయుడు కృతజ్ఞతతో పాండవుల గురించి ఇంద్రప్రస్థములో ఒక విచిత్రమైన సభాభవనాన్ని కట్టి ఇచ్చాడు. అదే మయసభ అని ప్రసిద్ధిగాంచింది. ఈ మయసభలోనే దుర్యోధనుడు నేల ఉన్న చోట్ల నీరు ఉన్నట్టుగాను, నీరు ఉన్న చోట నేల ఉన్నట్లుగాను తికమకపడి తాను అవమానింపబడినట్లు బాధపడ్డాడు. శ్రీకృష్ణుడు పాండవుల అనుమతిని పొంది సాత్యకి మొదలైన యాదవులతో కలిసి ద్వారకకు మరలి వచ్చాడు. ఒక శుభముహూర్తాన కాళిందిని వివాహమాడి అందరికీ ఆనందం కలుగజేశాడు. శ్రీకృష్ణునకు రాజాధిదేవి అనే మేనత్త ఉన్నది. ఆమెకు విందుడు, అనువిందుడు అనే కుమారులు, మిత్రవింద అనే కుమార్తె ఉన్నారు. విందానువిందులు అవంతి పరిపాలకులై దుర్యోధనునకు విధేయులై ఉన్నారు. వారు చెల్లెలికి స్వయంవరం చాటించారు. కానీ ఆమె మనస్సు కృష్ణుని పైననే లగ్నమై ఉన్నది. అన్నలు ఆమె అభీష్టానికి అడ్డు తగిలి అతనితో వివాహం పనికిరాదన్నారు. శ్రీకృష్ణుడు ఆమె కోరికను తెలుసుకొని స్వయంవరంలో రాజకుమారులను ఓడించి మిత్రవిందను తీసుకుని పోయి వివాహం చేసుకున్నాడు. కోసల దేశాధిపతి అయిన నగ్నజిత్తు ధర్మపరుడు, సద్గుణ సంపన్నుడు. అతనికి సత్య అనే కుమార్తె ఉన్నది. ఆమెను నాగనజితి అని కూడా అంటారు. ఆ రాజు వద్ద వాడి అయిన కొమ్ములున్న మదించిన 7 వృషభరాజాలున్నవి. వాటిని ఒక్కసారిగా తన బాహుబలంతో బంధించి వేయగలిగిన వీరాధి వీరునికే తన కుమార్తెనివ్వాలని ఆ రాజు నిశ్చయించాడు. ఎందరో రాజకుమారులు ప్రయత్నించి పరాజయం పొందారు. శ్రీకృష్ణుడు అనుచరులతోనూ సైన్యముతోనూ వచ్చాడు. కోసలరాజు అందరినీ తగు రీతిని ఆదరించాడు. నాగనజితి కృష్ణుని చూసి ఇతడే నాకు భర్తగుగాక అని సంకల్పించుకున్నది. రాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: జగన్నాథ, వాసుదేవ, నారాయణ, నీ రాకచే మా గృహము, రాజ్యము పావనమైనవి. ధర్మరక్షణకు అవతరించిన ఈశ్వరుడవు నీవు. నిన్ను ఏ విధంగా సేవించి సంతుష్టిని చెయ్యాలో ఆజ్ఞాపించు అనగా కృష్ణుడు, రాజా, నీ పుత్రికను భార్యగా స్వీకరింపదలిచి వచ్చి తిని అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు ఇలా అన్నాడు: ప్రభు, ఈ విధంగా నీ అనుగ్రహం పొందటానికి మేమెంతటి సుకృతం చేసుకుని ఉన్నామో కదా. నా కుమార్తెను వివాహమాడడానికి ఈ ముల్లోకాల్లోనూ నీకంటే ఘనుడెవడున్నాడు? ఆ లక్ష్మీదేవియే నీ వక్షస్థలంలో స్థానం సంపాదించి ధన్యురాలయ్యింది కదా. నా పుత్రికకు అలాంటి సౌభాగ్యం కలుగుతుంటే నాకింకేం కావాలి? కానీ ఆమె వివాహం గురించి నా యొక్క 7 వృషభాలను లొంగదీసి బంధించగల వీరుడే వరుడు అవుతాడనే ఒక నియమం పెట్టుకున్నాను. ఆ ప్రయత్నంలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడాను. నీ విషయంలో నేను ఆ నియమాన్ని ఉల్లంఘించితే లోకులు నన్ను నిందించటమే కాకుండా నీ యొక్క సామర్థ్యాన్ని కూడా శంకిస్తారు. అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఉన్న నీకు ఈ వృషభాలను బంధించటం ఒక కార్యమా, కష్టమా అని సవినయంగా మనవి చేసుకొనగా శ్రీకృష్ణుడు సరేనని ఆ ఆబోతులను చూశాడు. పై వస్త్రాన్ని నడుముకు బిగించాడు. ఒక్కడు 7గురై 7 ఆబోతులను ఒక్కొక్క గుద్దుతో లొంగదీసుకుని తాళ్ళు కట్టి బాలుడు ఆట బొమ్మలను లాగుకొని వచ్చినట్లుగా వాటిని ఈడ్చుకొని రాగా ప్రేక్షకులు సంతోషించి జయ జయధ్వానాలు చేశారు. బ్రాహ్మణులు ఆశీర్వదించారు.
రాజు శ్రీకృష్ణునకు సత్యనిచ్చి వైభవోపేతముగా వివాహం చేశాడు. పెండ్లి కూతురుతో వేల సంఖ్యలో దాసీలను, గోవులను, గుర్రాలను, ఏనుగులను, రథాలను కానుకగా ఇచ్చి పంపించాడు. వృషభాలను కట్టలేక పరాజితులైన రాజకుమారులు నాగ్నజితిని తీసుకెళ్తున్న శ్రీకృష్ణుని దారిలో అడ్డగించి ఎదిరించారు. వారినందరినీ కృష్ణుని అనుసరిస్తున్న అర్జునుడు ఓడించాడు. శ్రీకృష్ణుడు నూతన వధువుతో ద్వారక చేరి ప్రజల పూజలను అందుకొని నిజధామంలో సుఖంగా ఉండసాగాడు. శ్రీకృష్ణుని మేనత్తలలో ఒక ఆమె శృతకీర్తి. ఆమె కేకయ దేశపు రాజపత్ని. ఆమె కుమార్తెయగు భద్రను కూడా శ్రీకృష్ణుడు వివాహమాడాడు. మద్రదేశపు రాజకుమారి లక్షణ. ఆమె రుక్మిణి వలనే శ్రీకృష్ణుని యొక్క అద్భుత చరిత్ర గురించి విని అతనిని పతిగా నిన్నుకొని ఉన్నది. కానీ తండ్రి అయిన బృహత్సేనునకు కృష్ణుడంటే ఇష్టమే అయినప్పటికీ ఇతర రాజులు శత్రువులైపోతారనే భయం చేత ఒక పరీక్ష పెట్టాడు. అది మత్స్యయంత్రం కంటే కొంచెము జటిలమైన పరీక్ష. అర్జునుడు తప్ప కౌరవ పాండవులతో సహా అందరు రాజకుమారులు ప్రయత్నించి విఫలులయ్యారు. శ్రీకృష్ణుడు విల్లెక్కు పెట్టి సునాయాసముగా దానిని పడగొట్టగా రాజకుమారి లక్షణ వచ్చి వరమాలను ఆయన మెడలో వేసింది. ఆమెను కృష్ణుడు రథంలో తీసుకుని వెళుతుంటే ఇతర రాజపుత్రులు అడ్డగించి ఎదిరించగా కృష్ణుడు శార్ంగధనస్సును చేతపట్టేసరికి వారంతా పారిపోయారు. నూతన వధువుతో వచ్చిన శ్రీకృష్ణునికి ప్రజలు స్వాగతం చెప్పారు. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే అష్టమహిషులతో స్వామి సుఖ సంసారం సాగిస్తున్నాడు. తరువాత నరకాసురుని వధించి అతనిచే బంధింపబడిన 16,000 మంది రాజకన్యలను విడుదల చేయించాడు. ఆ కన్యలందరూ తమ ఇళ్లకు పోలేము, నీవే మమ్ము ఆదుకోవాలి అని వేడుకుంటే ఆ కరుణామయుడు వారందరినీ ద్వారకకు పంపించి అక్కడ వివాహం చేసుకున్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.